హాయ్ అండి. ఎదిగే పిల్లలకి రక్తహీనత అనేది రాకుండా మనం ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ డ్రాప్స్ ఇవ్వకుండా ఇలా చక్కగా వారానికి 2, 3 సార్లు కనుక ఇలా జ్యూస్ని ఇవ్వగలిగితే పిల్లలకి రక్తం అనేది సమృద్ధిగా పడుతుందనమాట. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. అయితే ఈ రెసిపీని నేను ఒక కేరళ టీచర్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఆమె చెప్పారు. అయితే మనకి నల్ల ద్రాక్ష అనేది ఏడాది పొడికి దొరుకుతుంది కనుక మనం ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకోగానే సీ సాల్ట్ కానీ లేదంటే మామూలు ఉప్పు కానీ వేసుకొని సాల్ట్ కానీ వేసుకొని ఒక 2, 3 గంటలు అలా నానబెట్టిన తర్వాత శుభ్రంగా 1కి 4 సార్లు బాగా కడిగిన తర్వాత అప్పుడు గుత్తుల నుంచి ద్రాక్ష పళ్ళని వేరు చేయాలన్నమాట. వేరు చేసి ఇంకొకసారి కడిగేసుకుని తర్వాత 1/2 కేజీ ద్రాక్ష పళ్ళకి గాను 200 గ్రాముల పంచదార అయితే సరిపోతుంది. దానికి లీటర్ నుంచి లీటర్న్నర వరకు నీళ్లు పోసుకోవచ్చు. తర్వాత ఇలా 2, 3 పొంగులు వచ్చిన తర్వాత ద్రాక్ష పండు ఇలా ఉడికిపోవాలన్నమాట. ఉడికిన తర్వాత చక్కగాను బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా వడకపట్టుకొని గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. నెల రోజుల వరకు ఉంటుంది.